ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దయచేసి బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచ్చిన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. ఇంకొక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, పాపము పరిపక్వమై మరణమును కంటూ ఉంది. దేవునికి స్తోత్రం. ఒక ఆజ్ఞను తిరస్కరించటం వలన ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపానికి వచ్చు జీతము మరణము. పాపము దురాశ అంట. ఇప్పుడు మరణం ఎలా వస్తుందంటే, దురాశ గర్భము ధరించి పాపమును గనగా పాపము పరిపక్వమై మరణమును కంటూ ఉందని దేవుని యొక్క లేఖన భాగాలు మనకు తేట తెల్లగా విషదపరుస్తూ ఉన్నాయి, బోధిస్తూ ఉన్నాయి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి మంచి విషయాలు ఏంటంటే, వారు ఎప్పుడైతే సర్పము మోసముతో యుక్తి చేత, తన కుయుక్తి చేత అవ్వమ్మను మోసపుచ్చినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సంఘటనలు జరిగాయి. అవేంటంటే, అవి తిన్న దినమున వారు దిగంబరులమని తెలుసుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదట దిగంబరత్వం వచ్చింది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు దిగంబరులమని తెలుసుకున్నారు. వారి కన్నులు తెరవబడ్డాయి. ఇంకా తర్వాత వారిని, నా ప్రియ దేవుని బిడ్డలారా, వారిని తోటలో నుంచి వెళ్ళివేసే సన్నివేశం కూడా జరిగింది. దానికి పైగా ఇంకా చాలా విషయాలు జరిగాయి. స్త్రీని ప్రసవ వేదనతో పిల్లలను గందువు అని ఒక మాట తెలియచేశారు. అదే విధముగా దేవుడు ఇంకా ఏం చేశాడంటే, నరునికి నీవు బ్రతికినంత కాలము చెమటోర్చి కష్టపడి భూమిని నిజంగా సేద్యపరచి భూఫలమును నీవు తినాలని దేవుడు ఆజ్ఞాపించాడు, నరునికి తెలియచేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఓ హల్లెలూయా. ఇక్కడ కన్నులు తెరవబడ్డాయి. అయితే వారు దాగుకున్నారంట. దేవునికి కనపడకుండా ఆదామును పిలిచినప్పుడు, తోటలో దేవుని స్వరమును విన్నప్పుడు దాగుకున్నారు. నీలో దాగే జీవితం ఉందా? జ్ఞాపకం చేసుకో. నీవు దాగుకుంటున్నావంటే నీవు పాపం చేసిన వాడవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దిన సందేశం, శుభ సందేశం ఏంటంటే, అవ్వమ్మని దేవుడు ఆదాముకు భార్యగా చేశాడు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య అయితే భర్తకు లోబడాలి. అయితే కొంతమంది జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భర్త ఒక కంప్లైంట్ ఇస్తాడు, అయ్యా నా భార్య నాకు లోబడట్లేదయ్యా అని. భార్య ఒక కంప్లైంట్ ఇస్తుంది, ఏమని అంటే, అయ్యా నా భర్త నన్ను ప్రేమించట్లేదని. ఆయన ప్రేమిస్తే నేను లోబడతా, ఆమె లోబడితే నేను ప్రేమిస్తా అనేటువంటి నినాదముతో చాలామంది క్రైస్తవ జీవితాలలో వారి కుటుంబాల్లో సమాధానం లేక, వారి కుటుంబాలలో శాంతి లేక, నా ప్రియ దేవుని బిడ్డలారా, పతనానికి దారితీస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనము లోబడలేదని, లేకుంటే లోబడినందున ఆయన మనల్ని ప్రేమించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదెను వనములో మొదటి ఆదాము క్రీస్తు వచ్చినప్పుడు క్రొత్త నిబంధనలో కడపటి ఆదాము. అయితే మొదటి ఆదాము ద్వారా మరణము సంభవించింది. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నిత్య జీవము, పాపానికి విరుగుడు, పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ ధర్మాలలో మీరు నిలబడండి.
భర్త అనగా యేసుక్రీస్తు సంఘాన్ని ఎంతో ప్రేమించాడు. అది ముడత అయినను నిష్కల్మషమైన, అది మట్టిది ఏదైనను లేక నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యమనే ఉదక స్నానము చేత ఆయన కడిగి పవిత్రపరచాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘములో ఏ మంచి ఉంది? భార్య ప్రేమించకపోయినా, భార్య లోబడకపోయినా భర్త ప్రేమించాలి, ప్రేమించి తీరాలి. అదే యేసుక్రీస్తు మనకు తెలియచేసిన శుభ సందేశం. ఈ దినమందు నేను తెలియచేస్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా సరే ప్రభు నిన్ను దర్శిస్తే ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నేనైతే క్రీస్తును పోలి నడుచుకుంటాను, ఆజ్ఞను అతిక్రమించను, నేను తద్వారా నీ మాటకు లోబడతాను, నిన్ను ప్రేమిస్తాను. ప్రభువా నన్ను నీ హత్తులో చేర్చుకున్నని నీవు మనస్ఫూర్తిగా తీర్మానం చేసుకోగలిగినట్లయితే ప్రభు నిన్ను దర్శించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఇక్కడ చూస్తూ ఉన్నారా, ఇక్కడ వారు ఇక్కడ ఇదిగో ఇది మంచి చెడ్డల తెలివినిచ్చు జీవవృక్ష ఫలం. ఇది ఈ ఫలమును తిన్నారు. ఈ ఫలమును తిని వారు దిగంబరులమని తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దిగంబరత్వంతో అనేక మంది కుటుంబాలలో పతనానికి దారి తీస్తూ ఉన్నారు. నాకు ఈ దేవుని బిడ్డలారా, ఐస్ ఆర్ ఓపెన్. వారి కన్నులు తెరవబడ్డాయి, మనోనేత్రాలు వెలిగించబడాలి. పాపంలో ఉన్నావా, శాపంలో ఉన్నావా, నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికర్త, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను. ఇది ప్రభువా ఏదేను తోటగా అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నాయన ఈ యొక్క దృశ్యము అయ్యా ప్రదర్శిస్తూ ఉంది. మీరు కృపనివ్వండి, మహిమ పొందండి. ఓ తండ్రి నీ యొక్క ద్వారాలు తెరవండి. ఓ తండ్రి నీకు స్తోత్రాలు. ఒకవేళ మేము మోసపోయామేమో, ఒకవేళ మేము తృణీకరించబడుతున్నామేమో, మమ్మల్ని క్షమించండి, నీ హత్తును చేర్చుకోనండి. ఓ ప్రభువా నీకు స్తోత్రాలు. నీ యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా ఓ తండ్రి నీకు స్తోత్రాలు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మేము ధరించుకోవటానికి మీరే కృపను ధన్యతను మీరు ప్రకటించమని, తిరిగి కోల్పోయినవన్నీ, తిరిగి ఏదేను వనములో ఏదైతే కోల్పోయామో వాటన్నిటిని మీరు మాకు నిశ్చయముగా అనుగ్రహించుదురుగాక అని పలుకుతూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్.